రెండవది నీలోకి. రెండవ రాయి ఏంటంట? వినబడకూడదు. ప్రైజ్ లార్డ్. నీ గురించి దుర్వార్త, చెడు వార్త, పాప వార్త, చేదు అనేది ఏది కూడా పులిసిరి ముందు వినబడకుండా ఉండును గాక, ఉండును గాక. మూడవ రాయి నిందలు నేరాలు మోపే రాయి, సరుగుడు గొలుగుడు యేసు నామములో ఈ రోజు నీలో వెళ్ళిపోవును గాక. నేరాలు మోపే రాయి తీసి పారే. నాలుగవ రాయి యేసు నామములో అవిశ్వాసము. సంఘ బిడ్డలారా, కాటూరు ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము కొండలి సముద్రంలో పనులుగా కట్టుపడి ధ్యానంగా పనులు. ఈ రాత్రి నీ జీవిత అద్భుతాలు జరుగుతాయంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నాలుగవ రాయి అవిశ్వాస రాయి తీసివే. ఐదవ రాయి ఏంటి? సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత చిత్తాలు యేసు నామములో నశించిపోవును గాక. సొంత ఆలోచన రాయి తీసి పారే. ఆరో రాయి స్వనీతి. నీ నీతి, నీ సొంత నీతి, నీ సొంత భక్తి కాదు, దేవుని చిత్తానుసారమైన భక్తిలో వెళ్ళును గాక. ఏడో రాయి అత్యంతర పరిచయం రాళ్ళు. ఇక్కడ ఎక్కడ ఎవరిలో ఉండకుండా ఏమి పారవేయదు గాక. గట్టిగా చెప్పబడుతుంది. పచ్చదు ఈ రాత్రి ఒక సజీవ ఆలయంలో కట్టబడలేదు. ఎందుకంటే నీ దేహం దేవుని యొక్క ఆలయం ఉన్నదే. ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయం పరిశుద్ధంగా ఉంటే యేసయ్య ఈ ఆలయంలోకి వస్తాడు. అప్పుడే ఒక సజీవ ఆలయంగా కట్టబడతాడు. ప్రియమైన సంగమా, ఇదిగో ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక సజీవ ఆలయంలో కట్టబడాలి. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయములకు పరిశుద్ధమైనవి మాత్రమే అపవిత్రమైనవి, చేతైనవి, కుళ్ళమైనవి ఏమి నీరు ఉండకుండా సజీవమైన రాళ్లగా మందులో కట్టబడదు కాక. సజీవమైన రాళ్లుగా కట్టబడదు కాక. ఈ దేహము సజీవమైన ఒక మందిరముగా కట్టబడితేనే ఆ పరిశుద్ధుడే యేసయ్య హృదయమైన ఆలయంలోకి వస్తాడు. యేసు నామములో ఈ రాత్రి ప్రభువా నా హృదయము నీకు అర్పిస్తున్నాను. అందరూ లేచి నిలబడతాం సమర్పణతో. ఈ రాత్రి ప్రియ సంగమా, కొద్ది నిమిషంలో ఒక సమర్పించుకునే సమయం ఇది. ఈ రాత్రి హృదయ యేసుని చేర్చుకునే సమయం ఇది. ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడమయ్యా. సజీవాలయములు నేను కట్టబడాలంటే, పరిశుద్ధ ఆలయములు నేను నిర్మించబడాలంటే, పరిశుద్ధ ఆలయములు నేను చెక్కబడాలంటే నాలో కొన్ని కనబడకూడదు. ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు కొందరయ్యా. నాలో కొన్ని కనబడకూడదు, నిలబడకూడదు. ప్రభా మీరు మనిషి మాట్లాడారయ్యా. నన్ను రక్షించాలి ప్రభా. నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. సూటిగా మాట్లాడేందుకు వందనాలయ్యా. ఈ దేహముని ఆలయము దావీదు